బ్రేకింగ్ న్యూస్ మంచు విష్ణుకు రాచకొండ సిపి సుధీర్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి రచ్చ చేయొద్దని స్పష్టం చేశారు. దాదాపు గంటన్నర సేపు విష్ణును సిపి సుధీర్ బాబు విచారించారు. 4 రోజులుగా మంచు కుటుంబ వివాదాలపై ఆరా తీసిన సిపి మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించొద్దని విష్ణుకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లతో గొడవలకు పాల్పడొద్దని ఆదేశించారు. సమస్యలుంటే ఇంట్లో పరిష్కరించుకోవాలి కానీ గొడవలు చేయొద్దని సిపి సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులున్నా పోలీసులకు సమాచారం అందించాలని విష్ణుకు సూచించారు సిపి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ₹1,00,000 జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి. విచారణ సందర్భంగా మనోజ్ ఫిర్యాదుపై కూడా విష్ణును విచారించినట్టు తెలుస్తోంది. జల్పల్లిలోని ఫామ్ హౌస్ లో తన ప్రైవేట్ సెక్యూరిటీని పంపించాలని విష్ణు ఆదేశించారు సిపి. జిల్లా అడిషనల్ మ్యాజిస్ట్రేట్ హోదాలో శాంతి భద్రతల పరిరక్షణ నిబంధనల బాండ్పై సైన్ తీసుకున్నారు సిపి సుధీర్ బాబు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించనని సిపికి లక్ష పూచీకత్తుపై బాండ్ సమర్పించారు మనోజ్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, సిపి వార్నింగ్ తో మంచు బ్రదర్స్ వెనక్కి తగ్గినట్టేనా? అసలు వివాదం పరిష్కారం దిశగా ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా? సిపి వార్నింగ్ తో ఖచ్చితంగా మంచు ఫ్యామిలీలో ఆ వివాదాన్ని తమ కుటుంబ సభ్యుల సమక్షంలోనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా హైకోర్టు కూడా అదే చెప్పింది. ఖచ్చితంగా వాళ్ళకి ఆ కుటుంబ సమస్య కాబట్టి కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులే పరిష్కరించుకుంటారు, వాళ్ళకి కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులకి సూచన ఇవ్వడం జరిగింది. దీంతో ప్రస్తుతం మోహన్ బాబు ఇంకా కాంటినెంటల్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నాడు. ఆయన హెల్త్ బులెటిన్కి సంబంధించి మరికొద్ది సేపట్లోనే వైద్యులు మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఆయన పూర్తిగా కోలుకుంటే ఈరోజే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. అయితే 4 రోజుల నుంచి కూడా ఈ వివాదాలన్నీ కూడా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతూ వస్తున్నాయి. మోహన్ బాబు కేసులో అతనికి సంబంధించి ఇంట్లో తగాదాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ వరకు రావడం జరిగింది. దీనిపైనే ఇటు పోలీసులు హైకోర్టు వరకు కూడా వెళ్ళారు. కాబట్టి దీనికి సంబంధించి నిన్న రాచకొండ కమిషనర్ మంచు విష్ణు మంచు మనోజ్తో కూడా మాట్లాడి అక్కడ విచారణ జరపడం జరిగింది. అక్కడ తమ కుటుంబానికి సంబంధించిన వివాదాన్ని తాము పరిష్కరించుకుంటామని చెప్పేసి కూడా విష్ణు చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇకపై లా అండ్ ఆర్డర్కు ఇబ్బందులు కలుగజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో ఈరోజు మనోజ్ కూడా తనకి షూటింగ్ షెడ్యూల్ ఉంది, షూటింగ్కి వెళ్ళిపోతాను క్యాజువల్గా అని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. ఇక గొడవలకు పులి స్టాప్ పెట్టే దిశగానే మంచు ఫ్యామిలీ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే 4 రోజుల నుంచి కూడా కంటిన్యూగా పోటాపోటీ పై చేయి సాధించాలని చెప్పేసి మంచు మనోజ్ అదేవిధంగా మంచు విష్ణు మోహన్ బాబు కూడా తగ్గని పరిస్థితి నెలకొంది. కానీ ఈరోజు 5వ రోజు కావడంతో నిన్న కోర్టుకు వెళ్ళి అదేవిధంగా పోలీసులు విచారణ జరిపిన తర్వాత ఖచ్చితంగా దీనికి పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి మంచు ఫ్యామిలీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మోహన్ బాబు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఆయన పూర్తిగా కోలుకుంటే, ఎందుకంటే ఆయనకు బీపీ ఎక్కువగా ఉంది, 200 వరకు బీపీ ఉంది అని చెప్పేసి కూడా హై బీపీతో ఇబ్బంది పడుతుందని చెప్పేసి నిన్న వైద్యులు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజుకి ఆయన రికవర్ అయిపోతే ఖచ్చితంగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని మాట్లాడుకొని ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టే అవకాశం కనబడుతుంది. ఇక మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసం నుంచి సినిమా షూటింగ్ కోసం బయటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అతని రెగ్యులర్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్ళినట్టు స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే మనోజ్కి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇకపై సంవత్సరం వరకు కూడా ఎలాంటి గొడవలకు కానీ ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా ₹1,00,000 పూచీకత్తు బాండ్ కూడా అతని నుంచి తీసుకోవడం జరిగింది. విష్ణుని పోలీసులకు నోటీసులకు జారీ చేయడంతో ఆయన కూడా నిన్న సాయంత్రం అక్కడికి వెళ్ళి కమిషన్ ముందు విచారణకు హాజరు కావడం జరిగింది. హైకోర్టుకు సంబంధించిన ఉత్తర్వులను సిపికి వివరించారు. ఆయన 24 వరకు హైకోర్టు స్టే విధించింది కాబట్టి దానికి సంబంధించి హైకోర్టు డైరెక్షన్ ప్రకారం నడుచుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కమిషనర్కి. దీంతో హైకోర్టు 24 తారీఖు ఎలాంటి ఆర్డర్స్ ఇస్తుంది. ఒకవేళ ఇప్పటికే మోహన్ బాబుపై మీడియాపై దాడి చేసినందుకు ఒక కేసు నమోదు కావడం జరిగింది. ఇటు మోహన్ బాబు మనోజ్పై ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా మనోజ్ మరికొంతమంది గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేశాడు. ఆ 3 ఎఫ్ఐఆర్లు కూడా పాడిచేరి పోలీస్ స్టేషన్లోనే నమోదయ్యాయి. అక్కడ పోలీసులు ఈ కేసులకు సంబంధించి విచారణ జరుపుతున్నారు. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.